హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు మీకు నాకు వచ్చిన ప్రైజెస్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా ఇది నా కోసం చేసుకుంటున్న వీడియో. ఎందుకంటే అంటే నాకు వచ్చిన ప్రైజెస్ అన్నిట్లో కొన్ని పాడైపోయే స్టేజ్‌లో వచ్చాయన్నమాట. కొన్ని అయితే పడేసే స్టేజ్‌లో ఉన్నాయి. సో, నా మెమరీస్ కోసం ఇవన్నీ నాకు వచ్చాయని గుర్తుపెట్టుకోవడం కోసం నేను చేసుకుంటున్నా. ఎలాగో తీసుకుంటున్నాను కదా! మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అదనమాట కదా! సో, ఇక్కడ పెట్టిన మొత్తం ఇక్కడ పెట్టేసాను అన్నీ. ఇందులో కొన్ని గిఫ్ట్స్ ఉండొచ్చు. ఎందుకంటే మా అమ్మ మొత్తం తీసి అట్టపెట్టెలో సర్ది పెట్టిందనమాట. సో, అవన్నీ నాకొచ్చిన ప్రైజెస్ ఎప్పుడొచ్చాయి, ఎలా వచ్చాయి, అండ్ దాని వెనకున్న స్ట్రగుల్ ఎంత, అలాగే ఎందు దేంట్లో వచ్చాయనేది, అండ్ కొన్ని ఎమోషన్స్, కొన్ని కామెడీ చాలా ఉంటదనమాట. అండ్ సో, మనం అవి చూపిచ్చేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ 2011 కదా చెప్పాను. ఇది వెండిది కుంకుమ భరణ. ఇది నాకు ఫస్ట్ ప్రైజ్ కింద ముగ్గుల పోటీలో ఇచ్చారు. ఏ ఇయర్ ఇచ్చారనేది నాకు గుర్తులేదు. బట్ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ కింద ఇచ్చారనమాట. ఆ ఇయర్ ఇచ్చిన ప్రైజెస్ అందరికీ వెండివే, కాకపోతే కాస్ట్ డిఫరెన్స్లో ఉండేవి అన్నీ. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ కింద ఇది ఇచ్చారనమాట ముగ్గుల పోటీలో. ఎక్కువ వచ్చినాయి అన్నీ ముగ్గుల పోటీల్లో వచ్చినాయో లేదు. మా ఊరోళ్ళు ఒకవేళ ఎవరైనా చూస్తుంటే కనుక వచ్చాయా లేదా అనేది మీకు తెలుసు కదా, కామెంట్ చేయండి. సో అది నాకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో మీరు అచ్చమే చూడరు, చాలామంది చూస్తుంటారు కదా, ఇప్పుడంతా డబ్బాలు కొట్టుకుంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. మేబీ మీరేమైనా అనుకోండి, నేనైతే నా మెమరీస్ కొన్ని పోతున్నాయి నా దగ్గర నుంచి అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నా, అది విషయం. సో ఇది ఇప్పటివరకు అసలు యూజ్ చేయాలా, ఇది నా దగ్గరికి వచ్చి కూడా 10 years పైన అవుతుంది. దాన్ని జాగ్రత్తగా పెట్టేసా పక్కన. అండ్ ముగ్గుల పోటీ అని కాదు, ఇది తర్వాత చెప్తా ఇది ఎందుకు ఇచ్చారో. ఇంకొకటి వచ్చేసి ఇది అసలు కామెడీ పీస్ అంటే ఇది ఏంటో తెలుసా, కుక్క ఇదేంటంటే హాట్ బాక్స్. ఇందులో ఏదో పెట్టింది మా అమ్మ, బుడ్డి ఇవి కూడా దాచిపెట్టింది. మా తమ్ముడు తీసుకొచ్చాడులే వైజాగ్ నుంచి. అవి కాదు, ఈ హాట్ బాక్స్ మెయిన్. హాట్ బాక్స్ వచ్చేసి మండలంలో ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్ల నుంచి రమ్మని చెప్పేసి ముగ్గుల పోటీలకి పంపించారనమాట, జనాలు రమ్మని చెప్పి. అందులో వచ్చిన వాళ్ళు ఎంతమందో మరి ఏ ఊరు నుంచి వచ్చారో నాకు తెలియదు. మా ఊరు నుంచి ఇద్దరు వెళ్ళాము, ఇద్దరికి ప్రైజెస్ వచ్చాయి. అయితే 3 ప్రైజులు పెట్టారు. 3 ప్రైజులకి ఇదే హాట్ బాక్స్. ఫస్ట్ ప్రైజ్కి ఇదే హాట్ బాక్స్, సెకండ్ ప్రైజ్కి ఇదే హాట్ బాక్స్, థర్డ్ ప్రైజ్కి ఇదే హాట్ బాక్స్. నాకైతే థర్డ్ ప్రైజ్ కింద ఇచ్చారు ఇదే. సో వచ్చింది కదా, ఊర్లోకి వచ్చిన తర్వాత నీకు మండలం లెవెల్లో పోయావు కదా, పెద్ద గిఫ్ట్ ఇచ్చుంటారు, ప్రైజ్ ఏమి ఇచ్చారు అని అందరూ అడిగితే హాట్ బాక్స్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు అని చెప్తే హాట్ బాక్సా మన ఊర్లో ఉన్నాయేం కదా మే అని చెప్పి అందరు నన్ను ఒక ఆట ఆడుకున్నారులే. ఓ పెద్ద గిఫ్ట్ వచ్చిందని పోయినవే ఆడికి గిఫ్ట్ ఏదనేది కాదు. ఒక కాంపిటీషన్కి మనం వెళ్ళినప్పుడు ఒక ప్రైజ్ ఒక నలుగురు కంటే మనం బెస్ట్గా ఉన్నాము అని చెప్పేసి మనల్ని గుర్తించి మనకి ఇస్తారనమాట. సో అది ఏది అనేది వస్తువుని పక్కన పెడితే మనకు వచ్చింది ఒక ప్రైజ్ నలుగురు ముందు స్టేజ్ మీదకి పిలిచి మరీ ఇస్తున్నారు కదా. సో అది చాలా మనసుకి చాలా హార్ట్ఫుల్గా, ఏదో ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట, లోపల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎవరో అంటారు కదా అట్లా. ఇది నాకు దీన్ని చూసినప్పుడల్లా గుర్తొచ్చింది, అదనమాట విషయం. అండ్ ఇంకొక విషయం వచ్చేది, ఇంకొకటి ఇది అది అట్టపెట్టెలను చూసి మోసపోమాకండి అసలు. ఎందుకంటే అట్టపెట్టెలు అన్నీ కొన్ని పాడైపోయాయి నాకు వచ్చిన ప్రైజెస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇలా నీళ్ళ డబ్బాల్లో కూడా పెట్టింది మా అమ్మ. అండ్ ఇందులో వచ్చేసి ఇది ఒక స్టీల్ డబ్బా, ఇది సెట్. ఇలాంటివి పెద్దవి నుంచి చిన్న వరకు 5 ఉంటాయి సైజులు వైజ్గా. ఇది వచ్చేసి నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఒక యాన్యువల్ డేకి మాకు టీచర్స్ అందరికి ఇచ్చారనమాట. ఇది ప్రైజ్ ఏం కాదు, గిఫ్టే. బట్ ఇది అలాగే ఉంది అప్పటి నుంచి, యూజ్ చేయలేము అమ్మ. ఎందుకంటే మా ఇంట్లో చాలా స్టీల్ సామాన్ ఉంది. నా కోసం మళ్ళీ విడిగా పక్కన పెట్టింది మా అమ్మ. మళ్ళీ ఎందుకు యూజ్ చేయాలి కదా. సో ఎప్పుడో నేను యూజ్ చేసుకోవాల్సిన వచ్చిన రోజు నాకు సపరేట్గా పంపించాలని చెప్పేసి పక్కన పెట్టింది అనమాట. సెట్ కదా బాగుండిద్ది అని. ఇది అదనమాట, ప్రైస్ కాదు. బట్ ఇది కూడా నా మెమరీ, నేను టీచింగ్ చేసేటప్పుడు వచ్చింది, ఇచ్చారు స్కూల్ వాళ్ళు అని చెప్పేసి ఇది అదే. అండ్
ఇంకొకటి ఇది ఇది కూడా టీచర్స్ డే. స్కూల్లో వర్క్ చేసేటప్పుడు టీచర్స్ డే రోజు మాకు టీచర్స్ అందరికీ గేమ్స్ పెట్టారు. గేమ్స్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో విన్ అవుతారు అన్నమాట. విన్ అయ్యి అందుకు ఇచ్చారో మరి టీచర్స్ అందరికీ ఇచ్చారో నాకు తెలియదు. గుడ్డి అందరికీ కావాలంటే మరి బడ్జెట్ కావాలి కదా, అందుకని చెప్పేసి ఇది ఇచ్చారన్నమాట. మేము పెద్ద మెమరీ ఏం కాదులే, వదిలేండి. ఇంకా ఇందులో ఉంటాయి. ఇది అమ్మో పగిలిపోతుంది. సో ఇది వచ్చేసి మిక్సీ బాక్స్ కదా, కానీ ఇందులో ఏముంటాయో చూడండి. అందుకే డబ్బాలు చూసి మోసపోవద్దు అనేది. ఇది వచ్చి ఇది తీసి మీకు చూపించేది ఒక పెద్ద పని అయితే, మళ్ళీ తీసి లోపల పెట్టడం ఇంకొద్ది పని. ఒకవేళ పొరపాటు నేను ఏదైనా పగల కొట్టాను నాకు అంతే సంగతులు. మా అమ్మ నాకు బయటకు పూజ చేసేది. ఇది ఏదో గిఫ్ట్ అనిపించింది. ఇవి గాజు బౌల్. ఇది బౌల్ బాగుంది కదా. ఇవి ఎప్పుడు వచ్చాయంటే నాకు ఒక 4 బౌళ్ళు, ఒకటి పెద్ద బౌల్ అండ్ 6 గ్లాసెస్, మొత్తము ఒక సెట్ లాగా. నేను డిగ్రీ చదివేటప్పుడు యూనివర్సిటీలో యాన్యువల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా, అప్పుడు మాకు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ పెట్టేవాళ్ళు అనమాట. పెట్టినప్పుడు వాటిలో మనకి ఏదో ఒక దాంట్లో విన్ అవుతాం కదా, ప్రైజ్ వస్తుంది కదా. అయితే యూనివర్సిటీలో ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్క ప్రైజ్ ప్రతిసారి పిలిచి ఇవ్వరు. అన్ని ప్రైజులు మనం ఒక దాంట్లో గెలవం కదా, 4-5 గెలిచుంటాము అనుకో సపోజ్. బట్ అన్నిటికీ ఫస్ట్ ప్రైజ్కి ఇంత మనీ, సెకండ్ ప్రైజ్కి ఇంత మనీ అని చెప్పేసి వాళ్ళకి ఒక కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ ప్రకారం మనకి వచ్చిన ప్రైజెస్ అన్నిటిని యాడ్ చేసి ఇంత మనీ అయ్యింది వీళ్ళకి అని చెప్పి ఆ మనీకి వచ్చే అంత ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ప్యాక్ చేసి స్టేజ్ మీద పిలిచి ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు సో యూనివర్సిటీలో కదా మరి నేను ఫొటోస్ ఉంది, అది యాడ్ చేస్తాను మీకు గుర్తుగా. ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఓకే, అది ఒక ఇయర్లో వచ్చింది. అండ్ ఇంకో ఇయర్లో వచ్చేసి డిగ్రీలో ఉన్నప్పుడు ఇవన్నీ గాజు అని చెప్పి మా అమ్మ జాగ్రత్తగా పెట్టింది. ఇంకో ఇయర్లో ఇది చాలా ట్రాన్స్పరెంట్ గాజు అనమాట. ఇవి చిన్నవి, పెద్ద ప్లేట్స్ ఇంకా లోపల ఉన్నాయి. 2 చిన్న ప్లేట్స్, 2 పెద్ద ప్లేట్లు, 2 బౌళ్ళు, ఇలాంటి కలర్ సేమ్ అన్నీ. ఇది ఇంకో ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడే ఇచ్చారు నాకు. అప్పటి నుంచి మా అమ్మ దాచిపెట్టింది, గాజు కాబట్టి. ఇవి పెద్ద ప్లేట్స్. ఇప్పుడు కానీ ఏమన్నా పగిలినాయి అనుకో నాకు అంతే, మూతపల్లి రాదు. పంది బరువు ఉంది దేవుడా. ఇంకో పళ్ళం కూర తింటే కానీ నాకు ఇది లేవు. ఇంకోటి వచ్చేసి ఇది ముగ్గుల పోటీల్లో ఇచ్చారు నాకు. ముగ్గుల పోటీల్లో ఇది ఫస్ట్ ప్రైజ్ కింద వచ్చింది ఒక ఇయర్. ఏ ఇయర్ నాకు గుర్తులేదు. ఇదేంటంటే ప్యాన్ సెట్ ఒకటి తెలుసు కదా, ఒక పెద్ద ఇది దోశలది, ఇంకోటి వచ్చేసి ఫ్రైకి, ఇంకోటి వచ్చేసి కర్రీకి, 3 సెట్ వచ్చిందనమాట. నాన్ స్టిక్ మంచి క్వాలిటీ పానాసోనిక్ కంపెనీ కూడా ఇది నాకు తెలుసు. అట్టపెట్ట పాడైపోయింది, అది పడేసి ఇలాగా సపరేట్గా పెట్టిందన్నమాట మా అమ్మ. ఇది ఫస్ట్ ప్రైజ్కి వచ్చింది. ఇవన్నీ సర్దాలి కదా, ప్లేస్ లేదు. ఇంకొకటి వచ్చేసి ఇంకోటి, ఇప్పుడు ముగ్గురు పోటీల్లో మొత్తం ఎన్ని ప్రైజులు చెప్పానో మీరు నాకు కామెంట్స్లో చెప్పాలి. ఓకే, ఆల్రెడీ ఒకటి చెప్పాను. ఇంకా ఇవేవో దేనికో వచ్చిన గిఫ్ట్లు చెప్పాను కదా, మా అమ్మ అన్నీ ఒక దాంట్లో కలిపేసి ఇవే. ఇంకొకటి ఓ మై గాడ్, ఇందులో ఇందాక బౌల్స్ చూపించాను కదా, స్కూల్లో ఒకటి ఇచ్చారు టీచర్స్ డే కానీ, అట్లాంటిది ఇంకొక ఇయర్లో మళ్ళీ స్కూల్లో టీచర్గా వర్క్ చేసినప్పుడు సేమ్ అట్లాంటిదే ప్లాస్టిక్ ఏదో ఇచ్చారు. ఓ మై గాడ్, అట్లా ఇందులో ఉంది, కింద ఉంది తీసేయలేను. సో అది గిఫ్ట్ కాబట్టి పెద్ద ఇచ్చేయలేము కాదు. అండ్ ఇంకొకటి ప్రైజెస్లో ఇదిగోండి, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది కదా, ఇది కూడా చూపిస్తా లాస్ట్లో. ఇది నాకు
ఫస్ట్ ప్రైజ్ కింద ఒక ఇయర్ ఇచ్చారు ముగ్గుల పోటీలో. మా ఊర్లోనే, వేరే ఊర్లో కాదు, మా ఊర్లోనే ఇచ్చారు అది. అండ్ దానికి అది ఇచ్చినప్పుడు ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో కూడా యాడ్ చేస్తాను. అండ్ కొంచెం అది అద్దం క్రాక్ ఇచ్చింది. మా నాన్న పడేస్తా, పగిలిపోయిన అద్దంలో మనం చూసుకోకూడదు ఫేస్ అని అది ఇది అని అన్నారు. కానీ నాన్న అద్దం పగిలిపోతే దాని మీద ఏదైనా షీట్ వేరేది అద్దం లాంటిది వేరేవి ఉంటాయి. అవి ఆన్‌లైన్‌లో తెచ్చుకొని మనం పెట్టేసుకోవచ్చు. పడేయొద్దు. నాకొచ్చిన ప్రైజ్ అది. నాకు గుర్తుగా ఉండిద్ది అని చెప్పేసి నేను అట్లా ఉంచా. సో, పడేయను. ఇంకొకటొచ్చేసి ఈ కుక్కరు. ఈ కుక్కర్లు 3 వచ్చాయి నాకు. ఎప్పుడెప్పుడు వచ్చాయంటే 2011లో మా ఊర్లో ముగ్గుల పోటీ స్టార్ట్ చేశారు. అసలు అప్పుడే పెట్టడం స్టార్ట్ చేశారనమాట. అప్పట్లో ఉండే యూత్, అప్పుడు మనం చిన్న పిల్లలం కదా! అప్పట్లో ఉండే యూత్ పెట్టారు. ఆ తర్వాత యూత్ జనరేషన్స్ మారుతా ఉంటాయి కదా! అలా కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా! అప్పుడు ఫస్ట్ టైం నేను ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక 45 మెంబర్స్ మా ఊరోళ్ళు పార్టిసిపేట్ చేస్తే, అందులో నాకు అంటే కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది అప్పుడు. కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు కుక్కర్ ఇచ్చారు. దీనికంటే కొంచెం పెద్ద సైజు. అది వేరే వాళ్ళ ఇంట్లో ఉంది. అంటే మనకి ఇలా పార్టిసిపేట్ చేసినప్పుడల్లా ఏదో 3 సార్లు కుక్కర్‌లొచ్చాయి. 3 కుక్కర్‌లొచ్చాయి నాకు. 3 ఇయర్స్ అనమాట. వరుసగా 2 సంవత్సరాలు కుక్కర్‌లే వస్తే అది ఎవరో అడిగారు మా అమ్మ, "ఎందుకు ఇన్ని కుక్కర్‌లు ఏం చేసుకుంటావు" అని చెప్పేసి ఇచ్చేసింది. అట్లాగా 2 కుక్కర్‌లొచ్చాయి. అండ్ ఫస్ట్‌ది కన్సలేషన్ ప్రైజ్. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అదే. కాకపోతే సెకండ్ ప్రైజ్ కింద వచ్చింది కుక్కర్. ఏంటో నేను పార్టిసిపేట్ చేసినప్పుడే ప్రైజులయితే మంచిగానే వచ్చినాయి గానీ, పార్టిసిపేట్ చేశానంటే ప్రైజ్ కంపల్సరీ. అలాగా వరుసగా వస్తూ ఉన్నాయి. మధ్యలో స్టిల్ ఈ 2024 వరకు కూడా ముగ్గుల పోటీలు పెడుతూనే ఉన్నారు. మధ్యలో ఒక 3 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా కాదు, అప్పుడప్పుడు ఒక్కొక్క ఇయర్ స్కిప్ అయిపోయింది, పెట్టలేదు. అండ్ అంటే మధ్యలో కోవిడ్ వచ్చింది కదా! అప్పుడు కూడా జనాలందరూ ఒక చోట ఉండకూడదని చెప్పేసి అలాంటప్పుడు కూడా తీసేశారు, పెట్టలేదు. అండ్ అలా 2 కుక్కర్‌లు వచ్చినాయి కదా! ఈ కుక్కర్ ఎప్పుడొచ్చిందంటే డేట్ కూడా ఏశారు. 2021 కోవిడ్ టైం. కోవిడ్ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అప్పుడు కొంచెం తగ్గింది కదా! ఇదొచ్చినప్పుడు నాకు ఈ కుక్కర్ వచ్చిందేంటంటే ప్రైజ్ కాదు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్‌లో అలా వచ్చిన ప్రైజ్ కాదు. పార్టిసిపేషన్ ప్రైజ్. పార్టిసిపేషన్ ప్రైజ్ ఎందుకిచ్చారు అనేది నాకు తెలీదు. బట్ నేను అనుకున్నది ఏంటి అంటే, అప్పటికే నాకు వరుసగా ఏ ఇయర్ నేను పార్టిసిపేట్ చేసినా కూడా ఆ ఇయర్‌లో వస్తూనే ఉంది. బాగా మనం రంగోలి వేస్తేనే కదా మనకి ప్రైజ్ ఇస్తారు. వాయిస్ అప్పుడే మారిపోయింది. బికాజ్ ఇది నాకు చాలా ఎమోషనల్ అనమాట. అప్పుడు నేను కోవిడ్ టైంలో కొన్ని ఆర్ట్స్ ఊరికే ఉన్నాను కదా ఖాళీగా అని చెప్పేసి కొన్ని బొమ్మలు గీసుకుంటా ఉండేదనమాట. బొమ్మలు గీసుకుంటా అవి ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకుంటా ఉంటే ఇన్‌స్టాలో ఆర్ట్ కాంపిటీషన్స్ జరుగుతాయి. అది నాకు తెలీదు. వాళ్ళేం చేశారంటే నాకు డీఎం చేసి, "ఇలా ఆర్ట్ కాంపిటీషన్ ఉంది. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది, పార్టిసిపేట్ చేస్తారా? ఎంట్రీ ఫీజ్ ఇంత" అని చెప్పేసి ఫస్ట్ వచ్చిన నియమం ఎంట్రీ ఫీజ్ ₹50 పే చేసి మీరు వేసిన ఆర్ట్స్‌లో ఒక బెస్ట్ ఆర్ట్‌ని మాకు పంపిస్తే, అలా వచ్చిన ఆర్ట్‌లన్నిటిలో అంటే మీది బెస్ట్ అయితే మీకు ప్రైజ్ వస్తది. లేదంటే ఎవరిది బెస్ట్ ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతది ప్రైజ్ అని చెప్పేసి వచ్చింది. సరే పోతే పోయింది, ఏముందిలే ₹50 కదా అని చెప్పేసి పెట్టేసిన. అట్లాగా అప్పుడు నాకేం ప్రైజ్ రాలేదు. ఎందుకంటే మనకంటే మంచి తోపులు చాలా మంది ఉంటారు. అది పెన్సిల్ ఆర్ట్‌లే. పెన్సిల్ ఆర్ట్ ఏయో పిచ్చి బొమ్మలు గీసుకుంటే ఉండేదాన్ని. అలా ఒక 20 వరకు వరుసగా పార్టిసిపేట్ చేశా. ఒకసారి రంగోలీ కాంపిటీషన్ వచ్చింది. సంక్రాంతి అప్పుడు రంగోలీ కాంపిటీషన్ వచ్చినప్పుడు వాళ్ళేం చెప్పారంటే, రంగోలీ కాంపిటీషన్ నా దగ్గర ఏం లేవు అప్పుడు. రిఫరెన్స్ పిక్స్ వాళ్ళ దగ్గర ఏం చూడలా. సో, మీరు అన్నీ పెన్సిల్ ఆర్ట్‌లే వేశారు, రంగోలీ వేయలేదు కదా అని చెప్పేసి చెప్తే, సరే రిఫరెన్స్ ఏం లేవు కదా! సో, సంక్రాంతి వస్తుంది మనకి, రంగోలీ వేస్తాం కదా అని చెప్పేసి కాంపిటీషన్‌లో అప్పుడు మనకు ప్రైజ్ కూడా వచ్చిద్ది, ఇట్లా వచ్చిందని చెప్పుకోవచ్చు అని చెప్పేసి నాకు రిఫరెన్స్ పిక్ పెట్టమంటే ఏదో చేశాను. వచ్చాను నేను. పార్టిసిపేట్ చేస్తే నాకు ప్రైజ్ ఇవ్వల మా వాళ్ళు. ఎందుకు ఇవ్వలేదో నాకు తెలీదు. ప్రతి ఇయర్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ వేస్తా ఉంటే ప్రైజులు కొత్తోళ్ళకి ఎట్లా వస్తాయి అని చెప్పేసి ఊర్లో టాక్ అనమాట.
అందుకని చెప్పేసి వాళ్ళు ముందే చెప్పుండుంటే నేను వేయకుండా ఉండేదాన్ని. బట్ నాకేంటంటే ఈ కాంపిటీషన్‌కి ప్లస్ అవుతది అని చెప్పి నేను పార్టిసిపేట్ చేసిన. అంతకు ముందు సంవత్సరం నేను పార్టిసిపేట్ చేయలా. నేను పార్టిసిపేట్ చేయడం ఆపేసింది దీంతో లాస్ట్. తర్వాత కాంపిటీషన్ కోసం అని చెప్పేసి మళ్ళీ పార్టిసిపేట్ చేశా. అప్పుడు ఏమైందంటే నాకు రాలేదు కదా! సో, వేసేటప్పుడు పిక్ తీసుకున్నా. పిక్స్ మనం చేసుకున్నాను. అయితే ఇక్కడ నాకు గిఫ్ట్ ఇవ్వలేదు. అయితే మా అమ్మ ఏం చేసిందంటే ఇంటికి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా! ఆ కాంపిటీషన్ మొత్తం. వాళ్ళ దగ్గరికెళ్ళి తెగ తిట్టిందంట. మా అమ్మాయికి ప్రైజ్ ఇవ్వలేదు మీరు. ప్రతి సంవత్సరం వచ్చే పిల్లకి ఈ సంవత్సరం ఎంత తక్కువ వేసిందా? అంటే వేసిన వాళ్ళందరికంటే తక్కువ వేసిందా? బాగలేదా? మీరు వేయదలుచుకోకపోతే ముందే చెప్పాలి కదా! అని చెప్పేసి ఏసుకుందంట. అది ఇంటికొచ్చాక నాకు చెప్పింది. బట్ నేను మాత్రం నా ప్లేస్‌లో అంటే నాకు ఆ ఇయర్ ప్రైజ్ వచ్చింది. బట్ కావాలని వాళ్ళు అవాయిడ్ చేశారు. ఏదో ఒక ప్రైజ్ ఇచ్చున్నా కూడా నేను అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు గానీ, నా ప్లేస్‌లో నేను అక్కడ ప్రైజ్ వచ్చిద్దని వెళ్ళి ఆత్రంగా అక్కడ నిల్చున్నా. 3 ప్రైజులు నా కళ్ళ ముందే ముగ్గురు వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నాకు ఆ క్షణం ఎలా అనిపించిందంటే అసలు ఇంతమంది ముందు నాకు ప్రతి ఇయర్ నేను తీసుకునేదాన్ని. కానీ ఇయర్ నేను తీసుకోలేదు. అందరు నన్ను ఎలా చూస్తున్నారంటే, "ఈ అమ్మాయికి ఎందుకు రాలేదు? ఇయర్ ఎందుకు ఇవ్వలేదు?" అని చెప్పేసి చూస్తున్నారు ప్రతి అసలు నాకైతే ఏడుపొస్తుంది. కాళ్ళు వణుకుతున్నాయి. ఇంక నేను ఉండలేదు. ఈ పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా నేను తీసుకోలే. మా తమ్ముడికిచ్చి ఇంటికి పంపించారు. వెళ్ళిపోయాను. ఇంటికెళ్ళాక పిచ్చిగా ఏడ్చా. కాంపిటీషన్‌కి నాకు ప్రైజ్ మిస్ అయింది. ఇది ఎందుకో దానికి ప్లస్ అయ్యేది కదా అనిపించింది. సో, ఇంకేం అనలేదు. అయిపోయింది. వదిలేసాం. ఆ తర్వాత ఆ కాంపిటీషన్‌లో నేను ఇది ఇక్కడేసాను గదా పిక్, దాన్ని రిఫరెన్స్‌గా పెట్టి అండ్ నేను ఇంకొక ఆహ్, రంగోలి వేసి కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేశా. ఆన్‌లైన్ కాంపిటీషన్ అది. పార్టిసిపేట్ చేస్తే నాకు 10,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఇక్కడ రాకపోయి ఉండొచ్చు. బట్ ఆర్ట్ గ్యాలరీలో నాకు రంగోలికి అదొచ్చింది. అండ్ అలాగా కొన్ని కాంపిటీషన్స్ గూడా నేను పార్టిసిపేట్ చేశా. బట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. అవి నేను ఈ వీడియోలో పో మీకు యాడ్ చేస్తా కొన్ని. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేను ఫోన్ మార్చాను. ఫోన్ మార్చడం వల్ల ఆ పాస్వర్డ్ మర్చిపోయాను. ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇప్పుడు యూజ్ చేయట్లా. అది ఉండుండాలి ఎక్కడో. తీద్దామంటే నాకు పాస్వర్డ్ గుర్తులేదు, రావట్లేదు. ఇంకా అందుకని దాన్ని ఇంకా ఆపేసానులెండి. అసలు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! అవన్నీ పెడతా. అంటే నా దగ్గర నేను ప్రైజ్ తీసుకునేటప్పుడు తీసుకున్న ఫోటోస్ ఉంటాయి కదా! అవి కూడా పెడతాను ఈ వీడియోలో. అండ్ నాకు ఒక వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంది ముగ్గుల పోటీల్లో అంటే ఇదిగో ఈ కుక్కరే. దీనివల్ల ఇది ఒకసారి పేలి కింద పడితే ఆ పప్పు మీద కాలేసి జారి నాకు కాలు కూడా వెనికింది. ఈ కుక్కర్ నాకసలు రాలా. కలిసి రాదు. అదనమాట సంగతి. దీనికున్న స్టోరీ అది. ఇప్పుడు కూడా బుస్ అంటది. సరిగ్గా వర్క్ అవ్వదు. తెలుసా? అంత స్టోరీ ఉంది వెనకాల. అండ్ ఇంకోటి ఆ తర్వాత నుంచి మా వాళ్ళు నేను పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పేసి నన్ను జడ్జిగా ఇన్వైట్ చేశారు. నాకెప్పుడు మా స్కూల్‌లో వర్క్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ సార్ ఏం చెప్పేవాళ్ళంటే, మనం ఎప్పుడు గొప్పోళ్ళం అవుతామని మనకి అనిపించిద్దండి. మనం చదువుకున్న స్కూల్‌లోనే మనం చీఫ్ గెస్ట్‌గా వెళ్ళాలి. అలా వెళ్తేనే మనం లైఫ్‌లో సక్సెస్ అయినట్టు అని చెప్పేసి ఎప్పుడు ఏదో అట్లా చెప్పేవాళ్ళనమాట. పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి. సో, అది నాకు బాగా గుర్తుంది. అలాగే నేను కూడా కాంపిటీషన్‌లో విన్ అయ్యాను కదా! తర్వాత నన్ను పిలిచారు జడ్జిగా వెళ్ళాను. నేను పార్టిసిపేట్ చేసిన అలా మా ఊర్లోనే మళ్ళీ జడ్జిగా వెళ్ళడం అనేది నాకు కొంచెం అనిపించింది. అందుకే పిలిస్తే వెళ్ళిపోతా. ఇలాగే ప్రతిసారి పిలవాలని కోరుకుంటున్నా కూడా. ఎందుకంటే జనాలు మళ్ళీ నన్ను మర్చిపోతారు కదా! ఇంకోసారి ఈ ఇలాగే జడ్జిగా వెళ్ళినప్పుడు నాకు వెళ్ళినందుకు ఇచ్చారనమాట ఇది హాట్ బాక్స్. అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు మా ఊర్లో అందరికీ. పార్టిసిపేషన్ ప్రైజ్ అన్నట్టు వాటికి ఇచ్చిన వాళ్ళలో మాకు కూడా ఇచ్చారనమాట. ఇంకొకటి ఈ 2024లో జరిగిన రంగోలీ కాంపిటీషన్ మా ఊర్లో ఈ ప్యాన్ సెట్ అనమాట ఇది ఇచ్చారు. దేనికి నేను జడ్జిగా వెళ్ళినందుకు ఇది. అండ్ ఇది ఉంది కదా, ఇంకొక ప్రైజ్ ఉంది. అది కూడా నాకు అది ఫ్యాన్, ఇది టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది బయట ఉంది. శిథిలావస్థ అంటే మామూలుగా అది ఇప్పుడు వర్క్ కూడా అట్లా బయట ఉంది. అది కూడా పిక్ తీసి పెడతా ఈ వీడియోలో కంటిన్యూ చేస్తా. సో ఇవి నాకు వచ్చిన ప్రైజులన్నీ.
అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను కదా. అండ్ వీటన్నిటిని చూసుకొని అండ్ ఈది కాదు ఎంత మురిసిపోయాను అనుకుంటున్నాను. ఏదో ఒకటి అనుకుంటారు కదా, ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీకు వచ్చిన ప్రైజ్లు ఏమన్నా ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి. అక్క నేను ఇట్లా చేశాను, నాకు ఇట్లా వచ్చిందని చెప్పేసి చెప్పండి. మీ మెమరీస్ నాతో షేర్ చేసుకోండి, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇది నాకు డ్రెస్సింగ్ టేబుల్ వచ్చినప్పుడు తీసిన పిక్. నా దగ్గర ఫోన్ లేదో మరి నేను దాంట్లో బిజీగా ఉండి ఫొటోస్ తీసుకోలేదు. ముగ్గులు అయితే ఫొటోస్ తీసుకోలే. అండ్ 10,000 క్యాష్ ప్రైజ్ వచ్చిందన్న కదా, అది ఆ లైటింగ్ది. అండ్ ఇవి కొన్ని వాటికి చేశాను. అండ్ నేను వేసిన పిక్స్ అని చెప్పాను కదా, ఆర్ట్స్ అవి ఇవే. అండ్ నా సైన్ కూడా పెట్టున్నా. అండ్ ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో నుంచి పార్టిసిపేట్ చేసిన వాటిల్లో నాకు ఇచ్చిన సర్టిఫికేషన్ ఆఫ్ పార్టిసిపేషన్స్ ఇవన్నీ డేటులతో సహా ఉన్నాయి, చూసుకోవచ్చు. కృష్ణవేణి అది. అండ్ ఇది నేను ఇంటర్లో పిక్. ఓకే, ఇవన్నీ సర్దుకోవాలి నేను ఇంకా. మరి ఉండనా, బాయ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నచ్చితే. ఇంకా లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు ఉండాలి, త్వరగా సక్సెస్ అవ్వాలి. ఓకే, బాయ్.